జై శ్రీమన్నారాయణ. ఒక రోజులో ఒకసారైనా భగవంతుని గురించి అంటూ ఉండాలి. లేదా చూడగలిగే ఓపిక ఉంటే దేవాలయానికి వెళ్ళి చూసి జన్మ సార్థకం చేసుకోవాలి. శ్రీరామాయణం యుద్ధకాండ శ్రీరామ పట్టాభిషేకంతో ముగుస్తుంది. ఇందులో ప్రధాన ప్రమేయంగా ఏ విషయాన్ని వాల్మీకి భగవానుడు చెప్పదలుచుకున్నాడు అన్నదాన్ని గురించి అనుసంధానం చేసుకుందాం. రామాయణం అంటే ఇతిహాసం. ఇతిహాసం అంటే వేదోపబ్రహ్మణార్థాయ అని వేదాన్ని విశదీకరించుట కోసమని వచ్చినటువంటిది. వేదంలో చెప్పబడిన సారాంశాన్ని వేదం అంతా చదవలేము కనుక ఆ వేదాన్ని 2 భాగాలు చేశారు. అవి పూర్వభాగం, ఉత్తర భాగం అని 2 మంత్రాలను బట్టి కాకుండా అర్థాన్ని బట్టి విభజించారు.